బీట్స్. వీటిని ఎట్లా డిఫైన్ చేస్తారంటే when two sound waves of nearly equal frequencies traveling in the same direction superimpose on each other and the intensity of resultant wave becomes maximum and minimum periodically at a given point. This phenomenon is called beats. ఈ డెఫినేషన్ ఏం చెప్తున్నావు అంటే ఏవైనా ఒక టూ సౌండ్ వేవ్స్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి, ఒకటి ఇంకొకటి సేమ్ దీనికి దగ్గరగా ఆల్మోస్ట్ నియర్. ఇట్లుండి టూ సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఒక పాయింట్ దగ్గర సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఇంపోజ్ అయినప్పుడు రిజల్టెంట్ వేవ్ వస్తుంది కదా, ద ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ బికమ్స్ మాక్సిమం అండ్ మినిమం పీరియాడికలీ. రిజల్టెంట్ వేవ్ ది ఇంటెన్సిటీ ఒక పాయింట్ దగ్గర ఒకసారి మాక్సిమం ఇంకొకసారి మినిమం, ఇట్లా మాక్సిమం మినిమం పీరియాడికల్లీ ఒకదాని తర్వాత ఒకటి అయితే ఉంటుంది. ఒకటి మాక్సిమం వస్తే తర్వాత మినిమం, ఒకసారి మాక్సిమం తర్వాత మినిమం, ఇట్లా అవుతుంది. దీన్ని మనం బీట్స్ అని అంటాం. నెక్స్ట్ దీంట్లో బీట్ ఫ్రీక్వెన్సీ డిరైవ్ చేయాలి, యూజెస్ కూడా చూడాలి దీంట్లో. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ బీట్ ఫ్రీక్వెన్సీ. మనం టూ సౌండ్ వేవ్స్ తీసుకోవాలి నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. కన్సిడరింగ్ టూ సౌండ్ వేవ్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, the frequency of first wave is omega 1 and second wave is omega 2 and such that omega 1 is greater than omega 2. So displacement equations రాస్తే ఫస్ట్ వేవ్ ది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాస్తుంది ఇక్కడ నేను y1 ఈక్వల్ a sin omega 1 t. So second wave displacement y2 equal a sin omega 2 t. So ఇవి displacements of first and second waves. By using the superposition principle of superposition, by using principle of superposition, యూజ్ చేస్తే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ y1 ప్లస్ y2. సో ఇది రాస్తే y1 ఏముంది a sin omega 1 t ప్లస్ a sin omega 2 t. సో ఇక్కడ ఏ కామన్ తీయండి, తీస్తే ఏం మిగులుతుంది sin omega 1 t ప్లస్ sin omega 2 t. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఇది ఏ ఫామ్ లో ఉంది, sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఫామ్ లో ఉంది. దీని ఫార్ములా ఏమిటి అంటే 2 sin c ప్లస్ sin d ఫార్ములా. sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. ఇది ఫార్ములా ఫర్ sin c ప్లస్ sin d. సో ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. మనకు సి ప్లస్ ఏముంది చూడండి, సి ప్లస్ లో ఒమేగా 1 టీ, డి ప్లస్ లో ఒమేగా 2 టీ. రాస్తే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్ టు ఏ కామన్ ఉంది, 2 సైన్ కదా, 2 సైన్ సి ప్లస్ డి, సి ప్లస్ లో ఒమేగా 1 టీ ప్లస్ డి ప్లస్ లో ఒమేగా 2 టీ బై 2 ఇంటూ టీ, టీ అలా రాసేసాము, ఇంటూ కాస్ సి మైనస్ డి omega 1 t minus omega 2 t by 2. 2 sin c plus d by 2 into cos c minus d by 2. సో దీన్ని నేను రీఅరేంజ్ చేస్తున్నా. కాస్ ని ముందు మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి టర్మ్స్ ఎట్లయినా రాయొచ్చు. కాస్ ముందు రాసి సైన్ తర్వాత రాస్తాను. ఇక్కడ 2a మల్టిప్లై చేయండి, 2a లోపల మల్టిప్లై చేస్తే 2a కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ. ఈ రెండింటిలో టీ కామన్ చేసిన కాస్ ముందు రాసిన తర్వాత సైన్ రాస్తున్నా. 2a cos omega 1 minus omega 2 by 2 into t into sin omega 1 plus omega 2 by 2 into t. సో ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకు ఈ టర్మ్ ఉంది కదా 2a cos omega 1 minus omega 2 by 2 into t represent the resultant amplitude. ఆ resultant amplitude ని r రాస్తున్నా. r equal to resultant amplitude of the wave, r equal to 2a cos omega 1 minus omega 2 by 2 into t. So this represents the resultant amplitude of the wave. Resultant amplitude of the wave. ఇప్పుడు దీనికి మనం కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. దీని నుంచి మాక్సిమం మినిమం కండిషన్స్.
వ్యాక్సిన్ మాక్సిమం ఎప్పుడైతుంది పీరియాడికల్లీ మాక్సిమం మినిమం అని చెప్పినా కదా. సో మాక్సిమం మినిమం కండిషన్స్ ఇప్పుడు ఇక్కడ రాయాలి. ఫర్ వ్యాక్సిన్ అనొచ్చు లేదా ఫర్ మాక్సిమం అనొచ్చు. మాక్సిమం మినిమం మనం దీంట్లో ఫినామినా వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ అంటాం. ఫర్ వ్యాక్సింగ్ ఆర్ మాక్సిమం ఫర్ మాక్సిమం ఇంటెన్సిటీ ఫర్ మాక్సిమం. సో ఇప్పుడు మాక్సిమం రావాలంటే ఒక ఈ వాల్యూ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మాక్సిమం కావాలి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మాక్సిమం ఏమవుతుంది మనకు ఆర్ వాల్యూ మాక్సిమం విచ్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 2a. 2a అనేది మాక్సిమం వాల్యూ అవుతుంది దీనికి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది ఆర్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2a. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ప్లస్ లో ప్లస్ ఆర్ మైనస్ 2a రాస్తే 2a ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2a ఈక్వల్ 2a cos omega 1 minus omega 2 by 2 into t. 2a 2a క్యాన్సిల్ అయిపోతుంది. ఈ కాస్ ఇక్కడ పంపించేసేయండి. కాస్ టర్మ్ ఇక్కడ పంపించేస్తే కాస్ ఇన్వర్స్ 1 అవుతుంది. ఇక నెక్స్ట్ ఫర్దర్గా రాస్తే 2a 2a క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగిలింది 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు కాస్ ఆఫ్ omega 1 minus omega 2 by 2 into t. సో దీంట్లో కాస్ టర్మ్ అక్కడ పంపించేసేయండి. పంపించేస్తే మనకి ఏం మిగులుతుంది ఫైనల్ గా కాస్ ఇక్కడ వచ్చేసి కాస్ ఇన్వర్స్ మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. లేదంటే కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు omega 1 minus omega 2 by 2 into t. సో omega 1 omega 2 వాల్యూ రాద్దాం. అసలు omega 1 అనేది యాక్చువల్గా మనకు omega 1 is 2 pi n1 ఫ్రీక్వెన్సీ కావాలి కదా మనకు. బీట్ ఫ్రీక్వెన్సీ డిరైవ్ చేస్తున్నాం మనం కాబట్టి యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేయండి. omega 1 is 2 pi n1, omega 2 is 2 pi n2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే cos ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 2 pi n1 మైనస్ 2 pi n2 by 2 into t. ఇక్కడ 2 pi కామన్ తీయండి. దీన్ని 2 pi కామన్ తీసి 2 pi by 2 అవుతుంది మొత్తం. ఇక్కడ ఏం మిగులుతుంది n1 మైనస్ n2 into t ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఇక్కడ 2కి 2 క్యాన్సిల్. ఫైనల్గా మిగిలింది పై ఆఫ్ n1 మైనస్ n2 into t ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. కాస్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఎప్పుడు వస్తాయి వెన్ కాస్ థీటా ఈక్వల్ టు 0, 180. సో ఇట్లా మల్టిపుల్స్ ఆఫ్ పై వస్తుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే పై ఆఫ్ n1 మైనస్ n2 ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 0 కాస్ 0 1 అవుతుంది కదా 0 పై 2 పై 3 పై అండ్ సో ఆన్ ది వాల్యూస్. ఫస్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ మ్యాక్సిమం కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది 0 కావాలి. సో రాస్తే ఇక్కడ పై ఆఫ్ n1 మైనస్ n2 ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది 0. సో ఇక్కడ టైం t1 అనుకోండి. n1 పై ఆఫ్ n1 మైనస్ n2 ఇంటూ టీని t1 అనుకోండి. ఫస్ట్ మ్యాక్సిమం టైం t1 అనుకుంటే ఫైనల్గా మనకు t1 ఏమొస్తుంది 0. ఫర్ సెకండ్ మ్యాక్సిమం ఫస్ట్ మ్యాక్సిమంకి వాల్యూ కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 రాసినాం 0 రాసినాం. సెకండ్ దానికి 5. సో ఫర్ సెకండ్ మ్యాక్సిమం let t2 be the time, then pi of n1 minus n2 into t2 equal to 5. సో రాస్తే పైకి పై క్యాన్సిల్. t2 వాల్యూ కావాలి కదా మనకు. t2 ఈక్వల్ 1 బై ఇక్కడ 1 మిగులుతుంది 1 బై n1 మైనస్ n2 1 బై n1 మైనస్ n2. ఇది సెకండ్ వ్యాక్సిన్. ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్. నెక్స్ట్ దీంట్లో మనకు టైం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం బిట్వీన్ టూ వ్యాక్సిన్స్. ఈ రెండింటి మధ్య టైం ఇంటర్వెల్ డెల్టా టీ ఆర్ టీ ఈక్వల్ t2 మైనస్ t1.
T2 minus T1 చేస్తే T1 0 కాబట్టి డైరెక్ట్ డెల్టా T ఈక్వల్ ఆర్ T ఈక్వల్ టు 1 బై N1 మైనస్ N2. ఇది మైనస్ 0 అవుతుంది. T1 రాయాల్సిన అవసరం లేదు. T ఈక్వల్ T2 వాల్యూ డైరెక్ట్ రాసేసిన రాస్తే ఫైనల్గా టైం పీరియడ్ T ఈక్వల్ టు వాట్ 1 బై ఫ్రీక్వెన్సీ 1 బై N ఈక్వల్ 1 బై N1 మైనస్ N2. ఇప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ N వచ్చింది N ఈక్వల్ టు N1 మైనస్ N2. ఇది మ్యాక్సిమం. నెక్స్ట్ మినిమంకి కూడా రాలేదు అట్లనే ఫర్ వ్యానింగ్ ఆర్ మినిమం కోసం మనకి ఈ వాల్యూ ఉంది కదా, ఇది ఏం కావాలి 0. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏం కావాలి ఆర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ 0 రాసేస్తే మనకు ఫైనల్గా ఈ కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న దగ్గర మనకు 0 అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ తీసుకోండి. ఫైనల్గా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 రాయొచ్చు. దీన్ని వ్యానింగ్కి రాస్తే మనకేమొస్తుంది కాస్ ఇన్వర్స్ 2 పై ఆఫ్ N1 మైనస్ N2 ఇంటూ T ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. ఇది ఎక్కడి నుంచి రాసిన ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్, ఇది చూడండి. పై ఆఫ్ N1 మైనస్ N2 ఇంటూ T మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. మ్యాక్సిమంకి కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1, మినిమంకి పై ఆఫ్ N1 మైనస్ N2 ఇంటూ T ఈక్వల్ కాస్ ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ 0 అవుతుంది. 0 కాస్ 0 ఎప్పుడు వస్తుంది మనకు ఈ వాల్యూస్ పై ఆఫ్ N1 మైనస్ N2 ఇంటూ T ఈక్వల్ టు కాస్ 0 ఎప్పుడు వస్తుంది మనకు 5/2 3π/2 అండ్ సో ఆన్ 5π/2 ఇట్లా ఆడ్ నెంబర్స్ లో వస్తుంది. 5/2 3π/2 5π/2 ఫర్ ఫస్ట్ మినిమం the value of cos inverse 0 is 5/2. ఇక్కడ రాస్తే పై ఆఫ్ N1 minus N2 into time should be T1. For the first minimum time is T1, then which is equal to 5/2. So 5 కి 5 cancel. T1 ఏమొచ్చింది, T1 is 1/2 ఉంది కదా ఇక్కడ 1/2 into N1 minus N2. ఇక్కడ పంపించేసిన N1 N2 కిందకి వచ్చేస్తే 1/2 into N1 minus N2. ఇది ఫస్ట్ వ్యానింగ్. నెక్స్ట్ సెకండ్ వ్యానింగ్ కి కండిషన్ ఏంది, సెకండ్ మినిమం ఎప్పుడు వస్తుంది 3π/2 అండ్ కాస్ ఇన్వర్స్ 0 is 3π/2. 3π/2 రాస్తే టైం T2 అనుకోండి. మనకు T2 ఏమొస్తుంది ఇక్కడ చూడండి. పై ఆఫ్ N1 మైనస్ N2 ఇంటూ T2 ఈక్వల్ టు 3π/2. 5కి 5 క్యాన్సిల్. T2 ఏమొచ్చింది, T2 is 3/2 times of N1 minus N2. టైమ్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయండి. టైమ్ ఇంటర్వెల్ T ఈక్వల్ టు T2 మైనస్ T1. T2 మైనస్ T1 చేస్తే T2 ఏముంది 3/2 N1 మైనస్ N2 మైనస్ 1/2 ఇంటూ N1 మైనస్ N2. సో ఇది రాస్తే టైమ్ ఇంటర్వెల్ T ఈక్వల్ 3/2 times of N1 minus N2 minus 1/2 times of N1 minus N2. 3/2 minus 1/2 అంటే ఏమొస్తుంది ఫైనల్గా 2/2 times of N1 minus N2. 2కి 2 క్యాన్సిల్. టైం పీరియడ్ T ఈక్వల్ టు 1 by N1 minus N2. 1 by T, time period is 1 by N కదా. T ఈక్వల్ టు 1 by N. ఇది 1 by N రాస్తే 1 by N ఈక్వల్ 1 by N1 minus N2. ఫైనల్గా బీట్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఏమొచ్చింది N ఈక్వల్ టు N1 minus N2. This is the expression for beat frequency in the case of vanning. వ్యాక్సింగ్ ఎంత వచ్చింది, వ్యాక్సింగ్ లో కూడా N1 minus N2, వ్యానింగ్ లో కూడా N1 minus N2. So this N equal to N1 minus N2 is called beat frequency, where N represents frequency. Omega is angular frequency, 2πN is frequency. యూజెస్ ఉంటాయి ఇక్కడ, యూజెస్ కూడా అడుగుతారు. యూజెస్ ఆఫ్ బీట్స్. సో బీట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ట్యూనింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, tuning the musical instrument, the tuning of musical instruments. Musical instruments tuning లో to detect dangerous gases in mines. To detect dangerous
gases in mines. In mines.